అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చేయి, ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. మీనరాశి వాళ్ళందరికీ 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి ఒకేసారి మన బుధగ్రహం, గురుగ్రహం ఎంతో అద్భుతాన్ని ఇస్తున్నారు. అలాగే శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు, ఇబ్బంది లేదు. ఇవన్నీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగా డెవలప్డ్ పరిస్థితి కనిపిస్తుంది. మంచి వాతావరణంలో మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండడం, అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయడం, విందులు వినోదాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మీనరాశి వాళ్ళకి మంచి వారంగా చెప్పొచ్చు. ఈ వారంలో వీళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని కొనడానికి అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. చేసే ప్రతి పనిలో కూడా లావాదేవీలు లాభదాయకంగా ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి బంధం, రిలేషన్షిప్ అద్భుతంగా ఉంది. పెళ్లి కాని వాళ్ళకు వెంటనే పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, పార్ట్నర్షిప్ కలిసి రావడం లాంటి విషయాలన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనేక రకాలైనటువంటి వీసాలు రావడం, టైంకి ఆ ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, కానీ కొత్త కొత్త కంపెనీలో ఆఫర్లు రావడం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి కూడా మీనరాశి వాళ్ళకి చెప్పొచ్చు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు, మంచిగా దూకుడుగా చూపిస్తారు. మంచి లాభాలతో ముందు బాగా కష్టపడి బయటపడతారు. ఏనాడు శని ప్రభావం ఎంత ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి పరిహారం ఏదో ఉంది అని చెప్తాను నేను. నష్టాలు అంటే నెగిటివ్స్ ఏమున్నాయి అని కానీ ఆలోచించుకుంటే ధన నష్టం బాగా కనిపిస్తుంది. ధన నష్టం, పిల్లల చదువులో కొంచెం అశ్రద్ధ, ఏదో నిర్లక్ష్యం చూపిస్తే అదొక ఇబ్బంది అవుతుంది. కుటుంబాలు మనశ్శాంతి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే పట్టించుకోవాలి. ముఖ్యంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు లేకపోవడం, మనం అనుకున్న స్థాయిలో మన ఆత్మస్థైర్యం ఉండకపోవడం, అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు, శత్రువుల యొక్క బలం పెరగడం, అప్పుడు ఒత్తిడి కొంచెం ఉండే అవకాశాలు. ఇవి కాకుండా ఈ జాతకానికి అదృష్టం అనేది బాగా తక్కువ. తండ్రులు, పెద్దలు, మామగారు, అత్తగారు సపోర్ట్ ఎక్కువ ఉండదు. అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. మిగతా చూసుకుంటే వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ బాగుందని చెప్పాను. ఖర్చులు అదుపులో ఉంటాయని చెప్పాను. మెయిన్గా మనం చూడాల్సిన విషయం ఇందులో ఏంటంటే చంద్రుడి యొక్క స్థితి వల్ల పిల్లల చదువు విషయంలో బాగా ఆలోచిస్తారు. విదేశాలు, దూర ప్రయాణం అనుకూలంగా ఉన్నాయి. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అవన్నీ తెలివైన నిర్ణయాలు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం కొన్ని గ్రహాలు అంటే సూర్యుడు, మెయిన్గా కుజుడు మనకు ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని గ్రహాలకు ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను. మీరందరూ నేను ఇచ్చిన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో మాట్లాడటమే కాదు, పరిహారాలు కూడా చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. గోపాలయ్య.